హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు స్పెషల్ వచ్చేసి ఊతప్పం బ్రెడ్ అండి. భలే ఉంటుంది తెలుసా! చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ముందుగా దోసపిండి మన ఇంట్లో ఉంటే చాలండి. దాంట్లో సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, క్యారెట్ తురుము, ఇంకా ఏవేవి కావాలంటే ఆ వెజిటబుల్స్ అన్నీ వేసేసి, పోపు వేసుకొని, కొత్తిమీర, కరివేపాకు ఏసుకొని, బ్రెడ్‌ని ఆ పిండిలో మనం డిప్ చేసి దోస పెన్నం పైన వేసి, కొద్దిగా ఆయిల్ అలా చల్లేస్తే చాలండి. మూత పెట్టేసి 2-3 మినిట్స్ ఉంటే చాలు. ఒక సైడ్ మనకి కాలిపోతుంది గదా! తర్వాత మనము మూత తీసేసి పైన కారం పొడి చల్లుకోవాలండి. కొద్దిగా స్పైసీ ఉండడానికి. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేశాను పిండిలో. అయినా కొద్దిగా వేసుకుంటే భలే ఉంటుంది. దీంతో మనం ఏ పచ్చడితోనైనా నంచుకోవచ్చు. లేకపోతే టమాటా కెచప్‌తో నంచుకుంటే మాత్రం సూపర్‌గుంటుందండి. ఇది అలా తిప్పేసి మళ్ళీ మూత పెట్టి కొద్దిగా సేపు ఉంచేసి తీస్తే చాలండి. ఊతప్పం బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉందో తెలుసా? అసలు క్రిస్పీగా ఉందండి. నములితే మాత్రం కరకర అంటాంది. టేస్ట్ అయితే సూపర్‌గుంది. చాలా ఈజీ. దోస పిండి ఉంటే చాలండి. బ్రెడ్ బేకరీ నుంచి తెచ్చుకున్నామా, ఇలా చేసుకున్నామా, పిల్లలకి ఇచ్చినామా అంతే అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి.